హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భానుమతి మా ఇంటి మహాలక్ష్మి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భానుమతిని నిలదీసిన కోటి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కోటి కానిస్టేబుల్తో మాట్లాడిన తర్వాత పార్థు దగ్గరికి వస్తాడు. అప్పుడు పార్థు, మావయ్య గారు, ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా అని అంటాడు. అప్పుడు కోటి, ఆ అమ్మాయి భానుమతి అని అసలు నిజం పార్థుకి తెలిస్తే ఎక్కడ మళ్ళీ భానుమతిని పార్థు పెళ్లి చేసుకోడేమో అని, భానుమతి మీద మళ్ళీ చెడభిప్రాయం కలుగుతుందేమో అని చెప్పి, లేదు బాబు, ఆ ఎస్ఐ ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా చాలా సీక్రెట్గా ఉంచాడంట. ఎంత అడిగినా కానీ ఎవ్వరికీ చెప్పడం లేదంట. పైగా ఆ అమ్మాయి గురించి ఎవరిని ఆలోచించొద్దు అని కూడా చెప్పాడంట. నాకు అలానే అనిపిస్తుంది బాబు. ఇక మీదట మనం ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఎస్ఐ ఆ అమ్మాయి ఎవరో చెప్పడానికి సిద్ధంగా లేడు. ఇక ఆ అమ్మాయి ఎవరో మనకి అస్సలు తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ ప్రయోజనమే ఉండదు అని అంటాడు. ఆ మాటకి పార్థుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలానే కోపంగా కోటిని చూస్తూ ఉంటాడు. అప్పుడు కోటి, అమ్మో ఏంటి అల్లుడు గారు ఇంత కోపంగా చూస్తున్నారు? కొంపదీసి నా మాటలు అల్లుడు గారికి చాలా కోపాన్ని తెప్పించాయా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు పార్థు, అలా ఎలా వదిలేస్తాం మావయ్య గారు? ఇంత పరువు పోయేలాగా చేసిన ఆ అమ్మాయిని అస్సలు ఊరికే వదిలే ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే, ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తీరతాను. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చేసిన తప్పేంటో తెలిసి వచ్చేలాగా చేసి తీరతాను అని అంటాడు. అప్పుడు కోటి, అది కాదు బాబు అని అంటాడు. అప్పుడు పార్థు, మావయ్య గారు, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు చాలు. నేను ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. మీకు కూడా ఆ అమ్మాయి ఎవరో చెప్తాను కూడా అని అంటాడు. అప్పుడు కోటి, అబ్బా, నేను ఎంత అల్లుడు గారిని పక్కదోవ పట్టిద్దామన్నా కానీ అస్సలు అమ్మాయి గురించి తెలుసుకోవాలి, ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అన్న నెపంతోనే ఉంటున్నారే. అసలు ఇదంతా జరగడానికి కారణం భానుమతియే కదా. భానుమతి, వస్తున్నాను, నీ సంగతి తేలుస్తాను అని ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అలా ఇంటికి రాగానే భానుమతి, భానుమతి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు భానుమతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మో, ఏంటి నాన్న ఇంత కోపంగా పిలుస్తున్నాడు? కొంపతీసి నాన్నకి అసలు నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది. వసు కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రమీల, ఏంటయ్యా ఎందుకు అంత కోపంగా అరుస్తున్నావు అని అంటుంది. అప్పుడు కుమారి కూడా, ఏంటర్రా ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటుంది. అప్పుడు కోటి, భానుమతి, భానుమతి ఎక్కడే అని ప్రమీలని అడుగుతాడు. అప్పుడు ప్రమీల, లోపలే ఉందయ్యా, భాను, భాను అని పిలుస్తుంది. అప్పుడు భానుమతి వచ్చి, ఏంటి నాన్న అని అంటుంది. అప్పుడు కోటి భానుమతి గొంతుని పట్టుకుంటాడు. అప్పుడు ప్రమీల, ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని, వదులు, ఏంటి బిడ్డని చంపేస్తావా ఏంటి అని అంటుంది. అప్పుడు కోటి, దీన్ని చంపిన పాపం లేదే అని అంటాడు. అప్పుడు ప్రమీల, అసలేం జరిగిందయ్యా, నీకు భానుమతి మీద ఇంత కోపం ఎందుకు వచ్చింది అని అంటుంది. అప్పుడు కోటి, ఎందుకంటే పోలీసులకి ఫోన్ చేసి చెప్పింది ఎవరో కాదు, భానుమతియే అంట అని అంటాడు. ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.